ప్రైజ్ ది లార్డ్ అండి. ఇప్పుడు మనం తెలుగు క్రైస్తవ సాహిత్య రచయితల్లో బేతాళ జాన్ కవి గారి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. బేతాళ జాన్ గారు 1840లో గుంటూరులో జన్మించారు. ఈయన అసలు పేరు వెంకయ్య. తల్లిదండ్రులు తాపి పని చేసేవారు. చిన్నతనంలో వెంకయ్యకు రాత్రిపూట యునాంగిస్టు అనే మిషనరీ బంగ్లాలో పంకాలాగే పనిని అప్పగించారు. చిన్నతనం నుండి విద్య పట్ల చురుగ్గా ఉండేవాడు. సమయం దొరికినప్పుడు మిషనరీ నడుపుతున్న చిన్న పాఠశాలలో విద్య నేర్చుకునేవాడు ఆయన. అనుకోని విధంగా ఒకరోజు రాత్రి జరిగిన సంఘటన వెంకయ్య జీవితాన్ని మార్చివేసింది. ఒకరోజు రాత్రి మిషనరీ బంగ్లాలో ఒక చేతితో పంకా లాగుతూ మరో చేతితో పుస్తకాన్ని చదువుకుంటూ ఉండగా చేతిలోని పంకా తాడు తెగిపోయిందట. దాంతో పంకా ఆగిపోయింది. కానీ పుస్తక పఠనంలో లీనమైపోయిన వెంకయ్య పంకా విషయమే గమనించలేదు. ఒక్కపోతతో మేల్కొన్న మిషనరీ లేచి బయటకు వచ్చి శ్రద్ధగా చదువుకుంటున్న వెంకయ్యను చూశాడు. మరుసటి రోజే ప్రతిరోజు బడికి వెళ్ళి చదువుకునే ఏర్పాటు చేశాడు. క్రమంగా చదువుతో పాటు వెంకయ్య క్రైస్తవ్యం గురించి తెలుసుకున్నాడు. క్రీస్తు బోధనల పట్ల ఆసక్తి పెరిగింది. కొడుకు ధోరణి గమనించిన తల్లిదండ్రులు కోపంతో వెంకయ్యను మందలించారు. క్రైస్తవ్యం నుండి అతని దృష్టిని మరలించటానికి సర్వ విధాలా ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. దానితో తల్లిదండ్రులు ఇంటి నుండి వెడలగొట్టారు. ఒంటరివాడైన వెంకయ్యను మిషనరీ చేరతీశాడు. ఆయన వద్దే క్రీస్తు గురించి మరెక్కువగా తెలుసుకొని రక్షణ పొంది బాప్తిసం కూడా తీసుకుని తన పేరును జాన్గా మార్చుకున్నాడు వెంకయ్య. హిందూ మత సాంప్రదాయాల నుండి క్రీస్తును అంగీకరించిన శ్రీ బేతాళ జాన్ ఆంధ్ర లూథరన్ సంఘ గురువులలో మూడవవారు. మొదట 1875లో ఉపదేశిగా పరిచర్యను ప్రారంభించి 2 సంవత్సరాల తరువాత గురువుగా నియమించబడ్డారు. పల్నాడు తాలూకా దాచేపల్లి గ్రామాన్ని కేంద్రంగా చేసుకొని సువార్త సేవ కొనసాగించారు. ఈయన క్రైస్తవ సంఘ గురువు మాత్రమే కాదు కానీ ఆయుర్వేదంలో ఆరితేరిన వైద్యుడు కూడా అనట. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల గ్రంథములో తొలి కీర్తన అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నెన్నదరంబాయో కన్న తండ్రి ఈయన వ్రాసిందే. ఈ పాటలో దేవుని గుణగణాలని ప్రస్తుతిస్తూ అలాంటి గొప్ప దేవుడవైన నిన్ను స్తుతించటానికి నేనేపాటివాడిని అని తన్ను తాను ప్రశ్నించుకుంటాడు. ఈ కీర్తనను గమనిస్తే జాన్ కవి క్రైస్తవ్య సారాన్ని అవపోషణ పట్టినట్లు తెలుస్తుంది. ఒకసారి భార్యను పల్లకీలో గుంటూరు ఆసుపత్రికి పంపుతుండగా బోయీల అజాగ్రత్త వల్ల మార్గంలో పల్లకి క్రింద పడిందట. నిండుచూలాలైన ఆమె తలకు దెబ్బ తగిలి మతిభ్రమణం కలిగిందట. మతిభ్రమణ వ్యాధితో బాధపడుతున్న భార్యను చూసి నిరాశ నిస్పృహలకు లోను కాక దైవగ్రంథంలోని భక్తుల జీవితాల్ని చదివి ధైర్యం పొంది ఆయా భక్తులు తమ జీవితంలో ఎదురైన కష్టాల్ని ఎలా సహించారో ఒక్కొక్క చరణంలో తెలుపుతూ జడియకుము నేనే ఉన్నానని కడు నెనరున వాక్కిచ్చిన యేసుని అడుగుజాడలు అనుగమించి నడుచుకొనరాదా జీవా ఇడుములధికము కలిగిన ప్రభుని కడకు చేరరాదా అని తన స్వీయ జీవితంలో ఒకానొక కష్ట సమయాన వ్రాసిన పాట ప్రతి విశ్వాసికి మార్గదర్శకం. ఆపద కలిగినప్పుడు దేవుని దూషించకూడదని ఈ పాటలో ఈయన చెప్పిన విధం ఈయన దృఢ విశ్వాసానికి ప్రతీక. ఒకవైపున భార్య అనారోగ్యం, మరోవైపు రక్త సంబంధికులు, బంధువుల నుండి నిందలు, ఇలా ఎంతో కష్ట పరిస్థితులలో సహితం ఆయన దేవుని ప్రేమను చూడగలిగాడే తప్ప కోపానికి తావు ఇవ్వలేదు. ఇవన్నీ దేవుని ప్రేమను తరచి చూడటానికి దోహదపడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో రాసిందే మరో పాట, యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు అనేది. ఆనాడు క్రైస్తవ వివాహాల్లో పాడటానికి పాటలే లేవు. క్రైస్తవులైన వాళ్ళు కూడా హిందూ సాంప్రదాయ సిద్ధమైన పాటల్ని పాడుకునేవారు. ఈ అవసరతను గుర్తించిన జాన్ గారు తన కుమార్తె వివాహ సందర్భముగా జయమంగళం సదా శుభమంగళం మంగళము క్రీస్తునకు మహిత శుభవార్తునకు అని
2 వివాహ కీర్తనల్ని వ్రాసి తానే పాడి అల్లుడికి కట్నంగా చదివించారట. నేటికీ ఈ కీర్తనల్ని అనేక క్రైస్తవ వివాహాల్లో పాడుకోవటం పరిపాటి. ఈ కవి చాలా పాటల్ని వ్రాసినప్పటికీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనల గ్రంథంలో 17 కీర్తనలు మాత్రమే ముద్రించబడ్డాయి. క్రీస్తు శిలువ శ్రమల్ని ధ్యానిస్తూ వ్రాసిన 5 గాయములొందినావా, నా కొరకు 5 గాయములొందినావా, ఏమీ నేరంబు లేక అనే పాటల్లో శిలువ సన్నివేశాన్ని, క్రీస్తు పొందిన శ్రమల్ని, తత్కారణాన్ని కంటికి కట్టినట్టు చూపిస్తాడు ఈ కవి. తండ్రి, నీ అమూల్యమైన ప్రేమకు చిహ్నంగా నీవెన్ని బాధలు పడ్డావు. ఇంత నీ అమూల్యమైన నీ ప్రేమను పొందటానికి నేనేపాటి వాడను. నీ మరణానికి కారణం నా పాపమే కదా అని పై కీర్తనలో కవి వగచిన తీరు ఆయన క్రైస్తవ భక్తి అనుభవానికి ప్రతీక. దేవుణ్ణి, ఆయన ప్రేమను జాన్ కవి ఎంతగా ఆకళింపు చేసుకునేవాడు అనటానికి ఆయన పాటలే రుజువు. పరిశుద్ధాత్మ, నిత్యాత్మ, పరమపావురమా అని పరిశుద్ధాత్మ దేవుని వర్ణిస్తూ వ్రాసిన పాటలోని వేదాంత భావం గమనార్హం. ఒక్కొక్క చరణంలో పరిశుద్ధాత్మ దేవుని కార్యాల్ని వివరిస్తూ నింపుదల కోసం ప్రార్థిస్తాడు. జాన్ కవి దాచేపల్లి కేంద్రంగా సువార్త సేవకునిగా చేస్తున్న సందర్భంలో ఒక ముఖ్య సంఘటన జరిగింది. ఆ ప్రాంతంలో చౌడలమ్మ అనే దేవతను కొలిచేవారు. ప్రతి ఏటా తిరునాళ్లు జరిపేవారు. జాన్ కవి విగ్రహారాధనని నిర్ద్వందంగా ఖండించేవాడు. ఒకరోజు చౌడలమ్మ జాతర సందర్భంగా ప్రజలంతా పూజల్లో మునిగి ఉన్నప్పుడు ఆ అమాయక ప్రజల మూఢనమ్మకాన్ని, విగ్రహారాధనని సహించలేక తాను కూడా ఆ గుడి దగ్గరకు వెళ్ళి విగ్రహారాధనని ఖండిస్తూ ఉపన్యసించడమే కాక, ఆ దేవి నిజమైతే నన్ను చంపేస్తుంది, అలా చంపకపోతే మీరు ఓడిపోయినట్లు, ఆ దేవి విగ్రహంతో పాటు దేవాలయ మాన్యాలు కూడా నాకు దక్కుతాయి అని సవాలు చేశాడు. అందరూ సరేనన్నారు. విగ్రహాన్ని దూషించి కవి అక్కడే ఉండిపోయాడు. ఆగ్రహంతో నిండిన ప్రజలంతా తమ దేవత ఈ మతద్రోహిని చంపుతుందని ఎదురుచూశారు. కానీ ఆ విగ్రహం చలించలేదు, కవి చావలేదు. అనంత సృష్టిని సృష్టించిన, పరిరక్షిస్తున్న బ్రహ్మాండమూర్తిని అచేతనమైన ఒక చిన్న విగ్రహంలో మీరు దర్శించగలరా? దర్శించలేరని బోధిస్తూ అప్పటికప్పుడు ఏలా బొమ్మల్ని కొలువనేమి లాభము, మీరేలా బొమ్మల్ని కొలువనేమి లాభము అనే కీర్తనని గానం చేశాడు బేతాళ జాన్ కవి. బేతాళ జాన్ కవి గారు తాను జీవించిన 55 సంవత్సరాలు విశేషమైన సేవ చేశారు. ఒకవైపు సంఘ కార్యకలాపాలలో తలమునకలై ఉండి, మరోవైపు క్రైస్తవ సంఘ సమున్నతికి అవసరమైన శ్రేష్ఠ గీతాల్ని రచించారు. ఈయన వ్రాసిన పాటలన్నీ భావగర్భితమైనవే. ఇటు సాహిత్యపరంగా కూడా భాష, యతి, ప్రాస, రాగ, తాళ, లైలకు తీసిపోనివి. ఈ బత్రాగేశ్వరుల తెలుగు క్రైస్తవ లోకానికి వారసత్వంగా అందించిన భావగర్భితమైన మృదు మధుర సజీవ సంకీర్తనలకు మనమంతా రుణపడి ఉన్నామనడంలో సందేహం లేదు.